31st May 2023 ఇలా ఉన్న కార్పొరేటర్ 13th July 2024 వచ్చేసరికి ఇలా ఎందుకు మారిపోయాడో మీకు తెలుసా? పార్టీ మారాల్సి వచ్చింది తెలుసా? వీళ్ళు చెప్పినట్టు అభివృద్ధి కోసమే పార్టీలు మారుతూ ఉన్నారు. తెలుసుకున్నాం. మండలం బుల్లారం విలేజ్ సర్వే నెంబర్ 82-83లో గ్రేటర్ ఇన్ఫ్రా పేరుతో ఉన్నటువంటి ఒక సంస్థ, దానిలో వన్ ఆఫ్ డైరెక్టర్ మన ఉప్పలపాటి శ్రీకాంత్ కార్పొరేటర్ గారు. వీరు అక్కడ గ్రీన్ వ్యాలీ పేరుతోని విల్లాస్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ సర్వే నెంబర్లలో వరకుంట పేరుతోని ఒక కుంట ఉండేది. ఆ కుంట కోవిడ్ సందర్భంలో పూర్తిగా మూసుకుపోయింది. ఆ మూసుకుపోయినటువంటి కుంట మొత్తం కూడా వీళ్ళు విల్లాసు నిర్మాణం చేసి కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు అక్రమాలు చేస్తుంటే సహజంగా ఎవరొకరు చూస్తూ ఊరుకోరు కదా. సో అందులో భాగంగానే హ్యూమన్ రైట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ అనే పేరుతోని ఒక సామాజిక కార్యకర్త అనేక కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతి తదితర పేపర్లలో కూడా రావడం జరిగింది ఈ వరకుంటకు సంబంధించినటువంటి కబ్జా విషయంలో. అధికారులు ఎవరు స్పందించకపోవడం, టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి అధికారులు ఎవరు స్పందించలేరు. సో ఈయన వెంటనే ఈ సమస్యను తీసుకెళ్లి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGTకి ఫిర్యాదు చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 27 May 2023లో ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. 31st May 2023లో ఈ యొక్క నిర్మాణాలు వెంటనే ఆపేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తూ, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు HMDA కమిషనర్ ఇద్దరు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దాని రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలని, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తదితర పర్మిషన్స్ ఇచ్చేటువంటి అథారిటీ ఉన్నటువంటి వాటన్నిటికి కూడా NGT రిపోర్ట్స్ ఫైల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళే అధికారంలో ఉన్నారు, మీన్స్ TRS అధికారంలో ఉన్నా కానీ వీళ్ళు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అధికారులను మేనేజ్ చేస్తూ వివిధ రకాల కారణాలు చెప్తూ అధికారులు కూడా ఈ యొక్క అంశం మీద రిపోర్ట్స్ ఫైల్ చేయడానికి వాయిదాలు కొడుతూ రావడం జరిగింది. NGT నెక్స్ట్ డేట్ దాదాపు 6-7 months నెక్స్ట్ డేట్ ఇస్తూ వెళ్ళింది. మనకు తెలిసిందే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. December 9వ తారీఖు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. దాని తర్వాత 2 వాయిదాలలో కూడా వీళ్ళు అధికారులను మేనేజ్ చేసిండు. కానీ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ July 12, 2024 రోజు వీళ్ళ కేసుకు సంబంధించి NGTలో కలెక్టర్ ఆ యొక్క ఆక్రమణకు సంబంధించి రిపోర్ట్స్ అనేది ఫైల్ చేయడం జరిగింది. వెంటనే ఒక క్షణం కూడా ఆలోచించకుండా 13వ తారీఖు వెళ్ళి ఈయన బాస్ గాంధీ గారు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని ప్రజలను అభివృద్ధి కోసమే మేము పార్టీలు మారుతున్నామని ప్రజలను నమ్మగలుగుతున్నారు. ప్రజలారా ఇలాంటి దోపిడీదారులను నమ్మకండి, మీకు ఆధారాలతో సహా నేను చెప్తా ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైట్లోకి వెళ్ళి 71/2023 అని చెప్పి ఈ కేసు నెంబర్ కొడితే మీకు మొత్తం డీటెయిల్స్ దీన్ని ఏం జరుగుతుందనేది మీకు కూడా తెలుస్తుంది. వీళ్ళు ప్రజల కోసం కాదు, వారి వ్యక్తిగత సంపద పెంచుకోవడానికి, ఉన్న సంపదను కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలు మారుతూ ఉన్నారు. వీళ్ళు రాజకీయాలలో ఉన్నది కూడా వారి యొక్క సంపాదనను 3 4 పెంచుకోవడానికి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలనేది తెలియజేస్తున్నాం.